ఏవండి, ఈరోజు చాలా స్ట్రాబెర్రీస్ కాసాయి కదా. హా, ఇది చూస్తే యజమాని చాలా సంతోషిస్తారు. అవును, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఎలుకొచ్చి వాటన్నింటినీ చక్కగా తింటుంది. హే, వీటిని తింటున్నావా అని దానితో యుద్ధానికి దిగుతాడు. ఆగు, ఆగు, ఆగు! ఈ ఎలుకను కొట్టే ప్రయత్నంలో చూడు ఎన్ని స్ట్రాబెర్రీస్ నాశనం చేసావు. ఆ స్ట్రాబెర్రీస్ అన్ని పాడైపోతాయి. ఈలోపు యజమాని వస్తాడు. ఇన్ని స్ట్రాబెర్రీస్ పాడు చేసావా, ఈ రోజు జీతం లేదు నీకు అని చెప్పి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇతనికి ఇంకా కోపం వస్తుంది. దాని వెనకాల పరుగు పెడుతూనే ఉంటాడు. ఆ! అరే, అది నీ తలపైన ఉంది. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏదో ఉంది అని. ఏమన్నా నిధులున్నాయంటావా? చూద్దాం. ఇది పురాతనమైనటువంటిదంటావా? ఏం చేయాలి దీంతో? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఇన్ని ఎలుకలా? ఇదంతా నీ వల్లే. దాని లోపలికి వెళ్ళింది ఒకటి, కానీ అన్ని ఎలా వచ్చాయి? మనం దీన్ని వేసి చూద్దాం. ఏ కమాల్ హే, ఇది చాలా అద్భుతంగా ఉంది. మనం దీంతో చాలా గొప్ప ధనవంతులు అవ్వచ్చు. పద, మనం ఇక్కడ పని చేయాల్సిన అవసరమే లేదు అంటూ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? చూద్దాం. హే, ఈ కుండ నాది. మీరు మా తోటలోంచి తీసుకున్నారు. అతను చాలా బంగారాన్ని పోగు చేసుకుంటాడు. అసలు లోపల ఏం జరుగుతుంది? ఇన్ని వస్తువులు ఎలా వస్తున్నాయి? ఇదైతే సాధారణంగానే ఉంది. హే, నేను నిజమైన వాడిని, మీరందరూ నకిలీ. హే, నేను నిజమైన వాడిని, మీరందరూ నకిలీ. నోరు మూసుకుని వెళ్ళండి, ఈ ఇల్లు నాది. నోరు మూసుకుని వెళ్ళండి, ఈ ఇల్లు నాది. మాలిక్ బయటికి వెళ్తే వీళ్ళు కూడా బయటికి వెళ్ళేవారు. మాలిక్ లోపలికి వస్తే వీళ్ళు కూడా లోపలికి వచ్చేవారు. వద్దు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? మనకి ఉచితంగా వచ్చింది ఎక్కువ కాలం వరకు మన దగ్గర ఉండదు. అందుకే దేనినైనా కష్టపడి సంపాదించాలి.